ఫ్రెండ్స్, ఈ ఉద్యమ సర్టిఫికేట్ అనేది ఒక్కరి పాన్ కార్డ్ పైన ఒక్కసారి మాత్రమే అప్లై చేసుకోవడానికి అవుతుంది. ఒక పాన్ కార్డ్ పైన ఒక సర్టిఫికేటే ఉంటుంది. సో కాబట్టి మీరు ఇంతకుముందు ఎప్పుడైనా పాన్ కార్డ్ పైన ఈ ఉద్యమ సర్టిఫికేట్ చేసుకున్నట్లయితే మీకు మళ్ళీ అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉండదన్నమాట. సో మీ ఉద్యమ సర్టిఫికేట్ నెంబర్ మీ దగ్గర లేనట్లయితే ఈ వీడియోలో నేను మీకు మీరు ఆల్రెడీ చేసుకుని ఉన్న మీ ఉద్యమ సర్టిఫికేట్ నెంబర్ ఏ విధంగా తెలుసుకోవాలనే దాని గురించి చెప్పడం జరిగింది. ఆ నెంబర్ చాలా సింపుల్ గా మనం అయితే తెలుసుకోవచ్చు అనమాట. మీ ఉద్యమ సర్టిఫికేట్ నెంబర్ మీకు గనక తెలిసినట్లయితే మీ సర్టిఫికేట్ లో డీటెయిల్స్ ని ఎడిట్ చేసుకోవచ్చు, అలాగే మీ సర్టిఫికేట్ ని డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు, లేదా మీ సర్టిఫికేట్ ని పూర్తిగా డిలీట్ చేసేయచ్చు అనమాట. సో అందుకోసం మీ దగ్గర మీ ఉద్యమ సర్టిఫికేట్ నెంబర్ ఖచ్చితంగా ఉండాలన్నమాట. ఈ వీడియో పూర్తిగా చూసి మీ ఉద్యమ సర్టిఫికేట్ నెంబర్ మీరు తెలుసుకొని మీ డీటెయిల్స్ ఎడిట్ చేసుకోవచ్చు, లేదా మీ సర్టిఫికేట్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నా స్క్రీన్ షేర్ చేస్తూ మీకు ఏ విధంగా చేసుకోవాలనే దాని గురించి చెప్తాను. అండ్ ఫ్రెండ్స్, దానికంటే ముందు చాలా మంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ కనీసం లైక్ చేయట్లేదు అనమాట. లైక్ చేస్తే మీకేం పోదు, నాకు ఒక బూస్టింగ్ అయితే ఉంటుంది అనమాట. ఇలాంటి వీడియోస్ మరిన్ని చేయడానికి, నేను ఎఫర్ట్స్ పెట్టడానికి నాకు కొంచెం ఎంకరేజింగ్ గా ఉంటుంది అనమాట. అట్లీస్ట్ ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఇలాంటి వీడియోస్ పెట్టిన వెంటనే మీకు అయితే నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. అండ్ అలాగే ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అయ్యిందా లేదా అనేది కింద కామెంట్ అయితే చేయండి. కింద కామెంట్ బాక్స్ ఖాళీగా ఉంటే చూడడానికి ఏదోలా ఉందన్నమాట. అండ్ అలాగే నేను ఏదైనా వీడియోలో తప్పు చెప్పినా, లేదా నా ఎక్స్ప్లెనేషన్లో ఏమన్నా మీకు తప్పుగా అనిపించినా కింద మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు చెప్పండి. నేను నా నెక్స్ట్ వీడియో నుంచి అలాంటి తప్పులు జరగకుండా చూసుకుంటాను. ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ మీ బ్రౌజర్ ఓపెన్ చేసి మీరు ఇక్కడ udyam-registration.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళాలి. ఇది మీ మొబైల్లో క్రోమ్ ఓపెన్ చేసి డెస్క్టాప్ మోడ్ ఆన్ చేసుకుని నేను ఏ విధంగా అయితే చెప్తున్నానో ఆ విధంగా మీరు మీ మొబైల్లో కూడా చేసుకోవచ్చు. అండ్ ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇక్కడ ప్రింట్ వెరిఫై అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే మీకు ఇలా వస్తాయి అనమాట. ఈ కింద చూడండి, ఫర్గాట్ ఉద్యమ్ ఆర్ యుఏఎం నెంబర్ అని చెప్పి దానిపైన క్లిక్ చేయాలి. దానిపైన క్లిక్ చేస్తే మీకు ఇలాగా ఫర్గాట్ యుఏఎం ఆర్ ఉద్యమ్ రిజిస్ట్రేషన్ నెంబర్ అని చెప్పి వస్తుంది. తర్వాత ఈ కింద చూడండి, రిజిస్ట్రేషన్ వెరిఫికేషన్ విత్ ఓటీపీ అని ఉంది కదా, అందులో ఇక్కడ మీ దగ్గర ఉద్యోగ ఆధార్ ఉంటే మీరు ఇక్కడ చూస్ రిజిస్ట్రేషన్ ఆప్షన్స్ లో ఫస్ట్ ఉంది కదా ఉద్యోగ ఆధార్ మెమోరాండం అని, దానిపైన క్లిక్ చేయాలి. లేదా మీ దగ్గర ఉద్యమ్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటే మీరు ఇక్కడ ఉద్యమ్ రిజిస్ట్రేషన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మీరు రెండోది చూస్ ఓటీపీ ఆప్షన్ అని ఉంది కదా, ఇందులో మీరు ఏదైతే మొబైల్ నెంబర్ ఇంతకుముందు రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ఇచ్చి ఉంటారో ఆ మొబైల్ నెంబరు ఇవ్వాల్సి ఉంటుంది, లేదా అదే ఈమెయిల్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. సో మీరు అక్కడ ఏదైతే ఇస్తారో దానికి మీకు లాగిన్ అయ్యే ఓటీపీ అనేది వెళ్తుంది అనమాట. సో మీరు ఇక్కడ మొబైల్ నెంబర్ సెలెక్ట్ చేసుకుని మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. అప్పుడు ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది వెళ్తుంది. లేదా ఇక్కడ మీరు ఈమెయిల్ కనుక సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ థర్డ్ కాలంలో ఈమెయిల్ అనేది ఎంటర్ చేయాలి. తర్వాత ఆ ఈమెయిల్కి మీకు ఓటీపీ అనేది వెళ్తుంది అనమాట. మీరు ఇక్కడ మీ డీటెయిల్స్ ఫిల్ చేసిన తర్వాత కింద వ్యాలిడేట్ అండ్ జనరేట్ ఓటీపీ అని ఉంది కదా, దానిపైన అయితే క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఏదైతే ఇచ్చారో మొబైల్ ఆర్ ఈమెయిల్ దానికి ఓటీపీ వెళ్ళడం జరుగుతుంది. మీకు ఏదైతే ఓటీపీ వచ్చిందో ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసి వ్యాలిడేట్ ఓటీపీ అని ఉంది కదా, దానిపైన అయితే క్లిక్ చేయాలి. గుర్తుంచుకోండి, ఈ ఓటీపీ అనేది 10 minutes మాత్రమే వ్యాలిడ్గా ఉంటుంది. 10 minutes తర్వాత మళ్ళీ మీరు ఆ ఓటీపీ కనుక ఎంటర్ చేస్తే మీకు ఆ ఓటీపీ అనేది వర్క్ అవ్వదు, ఎక్స్పైర్ అయిపోయిందని చెప్తుంది. సో మీరు మళ్ళీ రీసెండ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఓటీపీ సబ్మిట్ చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇలా కిందకు వస్తే మీకు ఇక్కడ మీ ఉద్యమ నెంబర్ అయితే ఉంటుంది, దాన్ని కాపీ చేసుకోండి. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక ఫోన్ నెంబర్ అనేది ఎన్ని ఉద్యమ సర్టిఫికేట్స్ అయినా లింక్ అయ్యి ఉండొచ్చు, కానీ ఒక పాన్ కార్డ్ పైన ఒకటే సర్టిఫికేట్ అయితే రావడం జరుగుతుంది. తర్వాత మళ్ళీ హోమ్కి అయితే వచ్చేయండి. ఇక్కడ హోమ్ బటన్ ఉంది కదా, ఈ హోమ్ బటన్ పైన క్లిక్ చేస్తే మళ్ళీ సేమ్ ఇక్కడ స్టార్టింగ్కి వచ్చేస్తారు. ఇక్కడ ప్రింట్ వెరిఫై అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ప్రింట్ ఉద్యమ్ సర్టిఫికేట్ అని ఉంటుంది, దీనిపైన క్లిక్ చేయొచ్చు. లేదా ఇక్కడ లాగిన్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే ఇక్కడ ఆఫీసర్స్ లాగిన్, ఈఎఫ్ఎస్సిఎస్ లాగిన్ ఇలా ఉంటాయి అనమాట. కింద ఉద్యమి లాగిన్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయాలి. దానిపైన క్లిక్ చేసినా కూడా మీకు సేమ్ ఇదే ట్యాబ్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఉద్యమి లాగిన్ ఆఫ్టర్ వెరిఫికేషన్ విత్ ఓటీపీ అని ఉంది కదా, సో ఇక్కడ ఫస్ట్ కాలంలో మీ ఉద్యమ్ సర్టిఫికేట్ నెంబర్ ఇప్పుడు ఏదైతే కాపీ చేసుకున్నారో ఆ నెంబర్ ఇక్కడ పేస్ట్ చేయాలి. అండ్ ఆ తర్వాత ఇక్కడ మీరు ఏదైతే మొబైల్ నెంబర్ రిజిస్ట్రేషన్ అప్పుడు ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసి తర్వాత ఇక్కడ చూస్ ఓటీపీ ఆప్షన్ అనేది ఉంది కదా, ఇక్కడ ఓటీపీ ఆప్షన్ మొబైల్కి పంపించాలనుకుంటున్నారా లేదా ఈమెయిల్ పంపించాలనుకుంటున్నారా అని అడుగుతుంది. మీ ఇష్టం అనమాట. మీరు ఏదైతే దానికి ఇక్కడ టిక్ చేసుకోండి. టిక్ చేసుకున్న తర్వాత కింద ఒక క్యాప్చా కోడ్ అయితే ఉంటుంది. ఆ క్యాప్చా కోడ్ అనేది ఈ బాక్స్లో ఎంటర్ చేసేసిన తర్వాత ఇక్కడ వ్యాలిడేట్ అండ్ జనరేట్ ఓటీపీ అని ఉంది కదా, దానిపైన అయితే క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఏదైతే ఇచ్చారో డీటెయిల్స్ దానికి ఓటీపీ వెళ్ళడం జరుగుతుంది. ఆ ఓటీపీని మళ్ళీ ఇక్కడ కిందకు వస్తే ఇక్కడ మీరు 4th కాలం ఒకటి ఓపెన్ అవుతుంది అనమాట. ఇందులో మీరు ఆ ఓటీపీ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత లాస్ట్లో మళ్ళీ క్యాప్చా కోడ్ ఉంటుంది. ఆ కోడ్ అనేది ఎంటర్ చేసిన తర్వాత వ్యాలిడేట్ ఓటీపీ అండ్ లాగిన్ పైన క్లిక్ చేయాలి.
క్లిక్ చేసిన తర్వాత మీకు మీ సర్టిఫికేట్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఈ కింద మొత్తం మీ ఉద్యమ సర్టిఫికేట్ యొక్క డీటెయిల్స్ అనేవి, మీరు ఏ బిజినెస్ చేస్తున్నారు, నెక్స్ట్ మీ పాన్ కార్డ్ నెంబరు, మీ అడ్రస్, బిజినెస్ అడ్రస్ ఇవన్నీ కూడా ఇందులో కనిపిస్తాయి. ఆ తర్వాత ఇక్కడ మీరు ఏమైనా మీ ఉద్యమ సర్టిఫికేట్లో ఇంకేమైనా యాడ్ చేయాలనుకుంటే ఇక్కడ ఎడిట్ డీటెయిల్స్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసి మీ డీటెయిల్స్ అనేవి కొత్తగా ఎడిట్ చేసుకుని అప్డేట్ చేసుకోవచ్చు. లేదా మీ సర్టిఫికేట్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ప్రింట్ సర్టిఫికేట్ అని ఉంది కదా, ఈ ప్రింట్ సర్టిఫికేట్ పైన క్లిక్ చేసి మీ సర్టిఫికేట్ అయితే ప్రింట్ చేసుకోవచ్చు లేదా పీడిఎఫ్లోకి సేవ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీ దగ్గర అసలు ఉద్యమ సర్టిఫికేట్ లేనట్లయితే మీకు ఎలా అప్లై చేసుకోవాలి అనేది నేను నా లాస్ట్ వీడియోలో చెప్పడం జరిగింది. ఆ వీడియోలో నేను మొత్తం అన్ని క్లియర్గా చెప్పడం జరిగింది. మీకు ఆ వీడియో లింక్ ఇక్కడ ఐ కార్డ్స్లో ఇస్తాను లేదా ఈ వీడియో ఎండ్ స్క్రీన్లో ఇస్తాను అనమాట. సో మీరు అక్కడి నుంచి ఆ వీడియో చూసి మీరు కొత్తగా మీ ఉద్యమ సర్టిఫికేట్ని అప్లై చేసుకోవచ్చు. అండ్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ వీడియో అయితే ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ.